న్యూస్కి వస్తుంది ఏంద్రా ఫోన్లో పెట్టా. ఓహో, పెట్టు. ఒకప్పుడు కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు, కానీ ఈ రోజున మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు అనిపించుకునే స్థాయికి మహేష్ అసలు ఫస్ట్ సినిమా రాకముందే ఫ్యాన్స్ ఉన్నారు, చైల్డ్ ఆర్టిస్ట్ గానే. ఎవరు బాబు? నా పేరు మహేష్ బాబు. చూడు, ఏదో ఒక రోజు డాన్సింగ్ పని చేసి ఇంటర్నేషనల్ గా ఫేమస్ అయిపోతాను. నేను అభిమానించే వారిలో ఒకటిగా అడుగుతున్నాను, అసలు రియల్ మహేష్ ఎవరు? మహేష్ బాబు గారు అంటే మిల్క్ బాయ్ అని అందరికి తెలిసిందే. పోకిరి చూసారండి, మిల్క్ బాయ్ అండి. అతడు చూసారండి, మిల్క్ బాయ్ అండి. మహేష్ బాబు గారి మీద అగ్రెషన్ మామూలు వర్కౌట్ కాదు. ఆ సినిమాలో ఆ దూకుడు, ఆ పోకిరి, ఆ బిజినెస్ మ్యాన్ చూసాక చాలా మంది కొనుక్కొచ్చుంటుంది నాది. ఇప్పుడు ఇలాగ దాసనారాయణ గారు అన్నారు, మహేష్ లాంటి యాక్టర్ తెలుగులో అసలు లేడని. ఐ ఆనెస్ట్లీ ఫీల్ ఇండియాలో లేడని. Get a lot of offers in Hindi, but my simple thing is I don't think they can afford me in Hindi. Jay Babu, first superstar I ever met was Jay Babu. మహేష్ గారు నాకంటే పెద్ద హీరో. ये मेरा अड्डा है तो हजार साल है. అందరూ ఆయన్ని ప్రిన్స్ అంటారు, సూపర్ స్టార్ అంటారు, నేను ఆయన్ని మహేష్ అన్న అంటాను. మీ అందరి కోసం ఇంకోసారి కాలర్ ఎగరేస్తున్నాను. ఇప్పటి వరకు నీకేమనిపించిందో అది చేసావు, ఇప్పుడు నీ మనసుకి ఏమనిపిస్తుందో అది చెయ్యి. అంటే మాకు డబ్బులు ఉన్నాయి, సో మాకు ఓకే. బట్ చాలా మందికి ఏంటని ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్. ఇదేనా చిన్న చిత్క కోఆపరేషన్ అనుకుంటున్నావా? వాళ్ళ అమ్మాయి గుండె ఆపరేషన్. తెలుసా? సాటి మనిషి ఎవరు కష్టంలో ఉందని ఒకటమే కదా అనిపిస్తుంది. మహేష్ బాబు ఏమి ఆశించకుండా చేస్తున్నాడు. 2 ఊర్లు దత్తత తీసుకున్నాడు. 2,000 మంది పిల్లలకి గుండె ఆపరేషన్ చేపించాడు. దే ఆర్ ఆల్సో ఫ్యామిలీ. నన్ను ముఖ్యమంత్రి చేయండి, నేను ₹1 ఖర్చు పెడతాను అన్నవాడు గొప్పవాడా? నాకేం అవసరం లేదు, మంచి జరుగుతాం కావాలి, ప్రజలు బాగుంటాం కావాలనుకున్నవాడు గొప్పవాడా?